గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏదైతే 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లు పూర్తిగా క్యూ లైన్లో నిలబడ్డటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన ప్రధానంగా పోటీ ఉంది. మిగతా అభ్యర్థులందరూ కూడా నామమాత్రంగానే ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం ప్రచారంలో కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం అలాగనే తీవ్ర స్థాయిలో ప్రచారంలో పోటీ పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్స్ క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2 జిల్లాలకు సంబంధించి కృష్ణా గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి మొత్తం 3,47,116 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,06,456 అలాగనే మహిళా ఓటర్లు 1,40,615 మంది ఉన్నారు. అలాగనే 2 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం దాదాపుగా పోలింగ్ అనేది ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు 3,000 మందికి పైగా పోలీసులతో భారీ స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ స్థాయిలో 3,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అలాగనే పోలింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే పోలింగ్ ఆఫీసర్స్ 483 మంది పోలింగ్ ఆఫీసర్సు అలాగనే ఏపీఓస్ ఒక 483 మంది అలాగనే ఓపీఓస్ 966 మంది మొత్తం. సో విజువల్స్ వీళ్ళందరూ కూడా ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. అలాగనే మొత్తం పోలింగ్ సిబ్బంది 2,319 ఉన్నారు. వీటితో పాటు ఎన్నికలకి అబ్జర్వేషన్కి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ 515 మందిని నియమించడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంత అదనంగా పోలీసుల్ని నియమించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సమస్యాత్మక పోలింగ్ బూతుల సంఖ్య అధికారులు ఏదైతే పోలీసులు ముందుగానే గుర్తించడం జరిగింది. మొత్తం 57 సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో వీటన్నిటి వద్ద కూడా దాదాపుగా 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలాగనే క్రిటికల్ బూతులకు సంబంధించి చూసుకున్నట్లయితే 144 బూతులు గుర్తించడం జరిగింది. సో ఇలాంటి కేంద్రాలు ఏదైతే అత్యంత సమస్యాత్మక బూతులు ఏదైతే ఉన్నాయో సో వాటన్నిటి వద్ద కూడా పోలీసులు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా నియమించడం జరిగింది. అలాగనే ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకునే విధంగా మొబైల్ టీములను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి చూసుకున్నట్లయితే జనాలు అయితే మాత్రం భారీ సంఖ్యలో ఎందుకంటే ఓటర్లు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్లయితే కేవలం 50 నుంచి 60% మంది మాత్రమే ఓటు హక్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఎందుకంటే 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ బూతుల వద్దకి ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజు అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో సో వాళ్ళందరినీ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అయితే మాత్రం పెరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు RTV పోలింగ్ సెంటర్ నుంచి. దాదాపు 6 నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున 483 పోలింగ్ బూతుల్లో 33 నియోజకవర్గాల్లో 3,51,000 ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి
మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో, విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా, మంచి ప్రభుత్వంగా, మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం కానీ, వారికి ఉన్న బకాయిలు కానీ అన్నిటినీ కూడా పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నతతో ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మన ధ్యేయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినట్టు ఈ కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలవటం అనేది తథ్యం. ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, కొన్ని ఓటర్స్ అయితే ఒక చోట ఒకళ్ళకి, ఒక చోట ఇంకోళ్ళకి వచ్చాయని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకొని వెళ్ళి ఓటు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైనా ట్రాన్స్పోర్ట్ అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది కూడా క్రియేట్ చేసి వాళ్ళు ఓటు వెళ్ళేలాగా చూస్తామని చెప్పి మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.